ఫ్రెండ్స్, ఈరోజు మనము 8 మంత్స్ నిండిన పిల్లలకి బకాడా సెర్లాక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 2 కప్పుల మకానా, 1 కప్పు అటుకులు, 10 జీడిపప్పులు, 10 బాదం పప్పులు. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆ నెయ్యి అనేది కొంచెం వేడైనాక మకానా వేసుకోవాలి. మకానా అనేది మరి కాకుండా లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోతుంటాయి. ఇలా మనం కలుపుతూనే ఉండాలి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. లో ఫ్లేమ్ మీద ఇలా ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలోకి అటుకులు వేసుకోవాలి. ఆ అటుకులు ఒక 2-3 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. వీటిని కూడా మనం ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలోకి కొంచెం నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పులు, బాదం పప్పులు వీటిని కూడా కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని ఒక 2-3 మినిట్స్ దాకా మనం చల్లారనివ్వాలి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు చల్లారని వీటన్నిటిని మనం మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. వీటన్నిటిని మనం మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు మనం వీటిని మరీ మెత్తగా కాకుండా గరుకు లెక్క మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకుండా గరుకు లెక్క పట్టుకుంటే సరిపోతుంది. దీనిని మనం ఒక డబ్బాలోకి స్టోర్ చేద్దాం. ఇది మనకు 2-3 మంత్స్ దాకా నిల్వ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా గరుకు లెక్క ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సెర్లాక్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: 2 గ్లాసుల నీళ్ళు, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు పౌడర్ అనేది డైరెక్ట్గా వేడి నీళ్ళలో వేస్తే గడ్డలు కడుతుంది. కాబట్టి ఒక చిన్న గ్లాసులోకి కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకున్నాక 2 స్పూన్ల మకానా పౌడర్ వేసుకోండి. వేసుకున్నాక 2 అయితే సరిపోతుంది. దీన్ని వాటర్లో మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిని మనము ఆ వాటర్లోకి వేసుకోవాలి. మనం డైరెక్ట్గా వేయకుండా మనం కలుపుకుంటూ పోసుకోవాలి, లేకపోతే గడ్డలు కొట్టే అవకాశం ఉంటుంది. దీన్ని ఒక 10 మినిట్స్ దాకా మరగనివ్వాలి. 10 మినిట్స్లో అయితే మనకు సెర్లాక్ అనేది తయారైపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా అయ్యింది అంతే. ఇప్పుడు మనం ఒక లో ఫ్లేమ్ మీద మరగనివ్వాలి, హై ఫ్లేమ్ మీద పెట్టద్దు. కాస్త దింపే ముందర మనం 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే పిల్లలు మంచిగా టేస్టీగా తింటారు. అంతే ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మకానా సెర్లాక్ అనేది. దీనిని మనం ఒక గిన్నెలోకి పోసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుంది మనకు. చూడండి ఫ్రెండ్స్, ఎలా చక్కగా తయారైందో. ఈజీ ప్రాసెస్, చాలా ఈజీ ప్రాసెస్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.